నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నిన్న రాజ్నాథ్జీ ఆయన రేవంత్ రెడ్డి గారు రాజ్నాథ్ సింగ్ని కలవడం జరిగింది. కిషన్ రెడ్డి మీద ఈ మధ్య కాలంలో దాదాపు వరుసపెట్టైన స్పీచ్లన్నీ కూడా టార్గెట్ కిషన్ రెడ్డి కనపడింది. కాబట్టి ఈ నేపథ్యంలో నిన్న కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి నిన్న రాజ్నాథ్ సింగ్ని కలవడం జరిగింది. ఇది మెట్రో పనుల గురించి, కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి రకరకాల చర్చలు కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో థ్యాంక్ యూ రాజ్నాథ్ అని ఇది పరిస్థితి. ప్రధాన వార్తలు చూద్దాం ఒక్కసారి. నీట్లో శంకర్ దాదాలట, ఎగ్జామ్ సెంటర్లకు అభ్యర్థులకు బదులుగా ఎంబీబీఎస్ స్టూడెంట్లట, ఫేక్ ఆధార్లు, బయోమెట్రిక్ సిబ్బందితో కుమ్మక్కట, 10 లక్షల డీల్, బీహార్లో 30 మంది అరెస్ట్ అట, 30 మంది అరెస్ట్ చేసిరట, 10 లక్షలట డీల్. రీనిట్లోనూ శంకర్ దాదా సినిమా రిపీట్ అయిందట, హీరో కోసం లెక్చరర్ పరీక్ష రాసినట్టు వాస్తవమైన అభ్యర్థులకు బదులుగా ఎంబీబీఎస్ స్టూడెంట్లతో పరీక్షలు రాయించే నెట్వర్క్ను పోలీసులు బద్దలు కొట్టారట. బీహార్లోని లక్కీసరాయ్ జిల్లాలో ఈ ఫ్రాడ్ బయటపడిందట. ఇప్పటి వరకు 2 కేసులు నమోదు చేసి మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేసిరట. 30 మంది అరెస్ట్ అయ్యారట. 10 లక్షల డీల్ అట ఇది. కేంద్ర ప్రభుత్వం 21న కట్టుదిట్టమైన భద్రత, ప్రతిష్టాత్మకమైన జాగ్రత్తల నడుమ రీనిట్ నిర్వహించింది. బ్యాంకు, పోర్టల్ డిపార్ట్మెంట్లతో పాటు ఏకంగా భారత వైమానిక దళాన్ని కూడా దింపింది. అయినా ఈ పరీక్షలో శంకర్ దాదా సినిమా రిపీట్ అయిందట. హీరో చిరంజీవి కోసం ఏకంగా లెక్చరర్తోనే పరీక్ష రాయించిన సీన్ గుర్తొచ్చింది. అలాగే వాస్తవమైన అభ్యర్థులకు బదులుగా ఎంబీబీఎస్ స్టూడెంట్లతో పరీక్ష రాయించే నెట్వర్క్ను పోలీసు బద్దలు కొట్టారట. ఫేక్ ఆధార్ కార్డులతో నకిలీ అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్కు రాగా బయోమెట్రిక్ సిబ్బందితోనూ కుమ్మక్కైన ఆ నెట్వర్క్ వారిని సులువుగా లోనికి పంపిందట. కానీ ఒక ఫేక్ అభ్యర్థి గుట్టు బయటపడడంతో ఈ ముఠా వ్యవహారం అంతా బయటపడలేదట. ఏదైతే అభ్యర్థుల బదులు 4 అభ్యర్థులు, ఎంబీబీఎస్ అభ్యర్థులు లోపలికి వెళ్ళారట. మరి బయోమెట్రిక్ సిబ్బంది కూడా కుమ్మక్కై ఇది 10 లక్షల డీల్ అని చెప్తా ఉన్నారు. 30 మంది అరెస్ట్ అయ్యారట ఇందులో. ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక సెక్షన్ ఆఫ్ ఇది ఎగ్జామ్ రాసిన తర్వాత పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇదే విద్యార్థులకి, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గవర్నమెంట్ ఇంత ఈజీగా ఎందుకు తీసుకుంటా ఉంది? మరి ఈసారి రీనిట్లో పెద్ద ఎత్తున టెలిగ్రామ్ బంద్ చేసినాం, అవి బంద్ చేయవు, ఇవి పని చేయవు, ఇక పెద్ద ఎత్తున ఒక ఉద్యమమే చెప్పారు కదా. అసలు ఈసారి నీట్ ఎగ్జామ్ అసలు ఎవరికి స్కోపే లేదు, పేపర్ లీకేజ్ అన్నారు. ఇక మరి వాళ్ళు కూడా కొత్త దారి వెతుక్కున్నారు. ఇక మనం చేయబట్టి వాళ్ళు కూడా మంచి లూప్ హోల్ వెతుక్కున్నారు కదా. డైరెక్ట్ బయోమెట్రిక్ సిబ్బందితోనే కుమ్మక్కవడం అంటే మాటలా? అధికారులతోనే డైరెక్ట్ కుమ్మక్కై చేస్తూ ఉన్నారు. ఎవరికి ఇంత ఇది ఉంటుంది? పైసలు ఉన్నోడో, బలిసినోడో వాళ్ళకి పంచాయతీలన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి ఏం చెప్పాలా? దీనికి ఏం సమాధానం చెప్పాలా? లేదు రీనిట్లో అసలు ఎట్లాంటి అవకతవకలు అసలు ఉండవన్నారు. అసలు ఎక్కడా కూడా స్కోప్ లేకుండా ఉంటుంది, కట్టుదిట్టంగా పెట్టినామన్నారు. 10 లక్షలకు అమ్ముడు పోయారట మొత్తం. తొమ్మిది మంది డమ్మీ అభ్యర్థులట, 10 లక్షల డీల్ అట. అసలైన నీట్ అభ్యర్థులకు బదులు 9 మంది డమ్మీ అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లకు వచ్చినట్టు లక్కీసరాయ్ ఎస్పీ ప్రేరణ కుమార్ వెల్లడించారట. లక్కీసరాయ్ ఎస్డిపిఓ శివం కుమార్ ప్రకారం హసన్పూర్ పట్టణంలోని ఓ హై స్కూల్లో ఒక డమ్మీ అభ్యర్థి పరీక్షా కేంద్రంలోకి వెళ్తుండగా పట్టుబడడంతో ఈ వ్యవహారం బట్టబయలైందట. ఆ వ్యక్తిని విచారించడంతో తనలాగే కేంద్రీయ విద్యాలయ, అలాగే కేఆర్కే హయ్యర్ సెకండరీ స్కూల్లో పరీక్ష రాస్తున్నారని చెప్పారట. పోలీసులు మరో 7 ఫేక్ క్యాండిడేట్లను పట్టుకున్నారట. ఆ తర్వాత వాటి నెట్వర్క్ వ్యవహారం గుట్టురట్టయిందట. ఒక డమ్మీ అభ్యర్థితో ఎగ్జామ్ రాయించడానికి అసలైన అభ్యర్థుల నుంచి సుమారు 10 లక్షలను ఈ నెట్వర్క్ డిమాండ్ చేసినట్టు సమాచారం అట. డమ్మీ అభ్యర్థులతో పాటు
వీరితో రాయించుకునే ప్రయత్నం చేసిన అసలైన అభ్యర్థులు ఈ నెట్వర్క్ వెనుకున్న మాస్టర్ మైండ్లు పోలీసులు పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. కాగా ఇప్పటి వరకు 2 కేసులు నమోదు చేసి మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారట. ఇందులో 18 మంది బయోమెట్రిక్ సిబ్బంది, 9 మంది నకిలీ అభ్యర్థులు, ఒక జెన్యూన్ క్యాండిడేట్ అట. నలంద జిల్లాకు చెందిన సంజిత్ కుమార్ అట. 2 సహాయక పోలీసులు అరెస్ట్ అట. అంటే పోలీసులు, బయోమెట్రిక్ సిబ్బంది, 18 మంది బయోమెట్రిక్ సిబ్బంది, 9 మంది నకిలీ అభ్యర్థులు, ఒక జెన్యూన్ క్యాండిడేట్ అట. జెన్యూన్ క్యాండిడేట్ అంటే అసలైన అభ్యర్థి. సో వీళ్ళు ఏం చేశారట, ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసి అసలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేశారట ఎగ్జామ్ రాయడానికి, ఫేక్ క్యాండిడేట్స్. సో 10 లక్షలకి ఎగ్జామ్ రాయడానికి సిద్ధమయ్యారు. వీళ్ళు మొత్తం కంప్లీట్ ఏం చేశారంటే బయోమెట్రిక్ సిబ్బంది, అక్కడ ఉన్న పోలీసుల్ని అందరికి ఇచ్చి పడేసారు పైసలు. అందరిని మేనేజ్ చేసి ఇక లోపల పోయారు. ఇదంతా ఏం జరిగింది, ఎక్కడో ఒక చోట ఒకటి దొరికిందట. ఆయన అడిగితే వాడు మొత్తం 9 మంది రాస్తా ఉన్నారు వివిధ ప్రాంతాల్లో, ఇదిగో పలానా చోట వీళ్ళు రాస్తున్నారని చెప్పి వాడు బయట పెట్టింది. కథం ఇక 9 మందిని పట్టుకున్నారు. ఆ ఒక్కడు దొరకపోయింటే మొత్తం మళ్ళీ స్కామే కదా ఇదంతా. అసలైన అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి. జెన్యున్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు, కష్టపడి చదివిన వాళ్ళు నాశనం అవుతారు కదా దీనివల్ల. కష్టపడి చదివి రేయింబాగలు చదివి అన్నిట్లో క్వాలిఫై అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఫేక్ ఇది రాసి వాళ్ళ భవిష్యత్తు పోతుంది కదా, ఇప్పుడు వాళ్ళు నష్టపోతారు కదా. నెలన్నర ఆపారట, నిమిషాలు అలో చేయరట. ఆదివారం నిర్వహించిన నీట్కు మధ్యాహ్నం 1:30 గంటల్లోపు ఎగ్జామ్ సెంటర్లో రిపోర్ట్ చేయకపోతే చాలామంది ఈ పరీక్ష రాయలేక విలువెల్లాడిపోయారట. మధ్యప్రదేశ్లో తండ్రి బైక్ పంచర్ కావడం, వర్షం కూడా ఉండడంతో 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన బిడ్డను సెంటర్లోకి రానివ్వలేదట. తండ్రి అక్కడే రోధిస్తూ నేలపై పొర్లాడాడట. తర్వాత ఆమెను లోనికి పంపిన అప్పటికే బయోమెట్రిక్ లాక్ అయిందని వెరిఫికేషన్ పూర్తి చేయలేక వెనక్కి పంపించేశారట. జగిత్యాలలో బిడ్డను లోనికి పంపాలని సెక్యూరిటీ సిబ్బంది కాళ్ళ మీద పడిందో మాతృమూర్తట. మరో చోట ఓ స్టూడెంట్ పరీక్షా కేంద్రంలోనికి వెళ్ళాక అడ్మిట్ కార్డు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారట. కొత్త అడ్మిట్ కార్డు వేరే ఎగ్జామ్ సెంటర్ సూచించిందట. దీంతో పరుగున పరీక్షా కేంద్రానికి వెళ్ళగా ఆలస్యమైందని అనుమతించలేదట. యూపీలో మొరదాబాద్లోని చాలామంది నీట్ విద్యార్థులు తప్పుడు గూగుల్ మ్యాప్ లొకేషన్ వల్ల ఆర్ఎన్ ఇంటర్ కాలేజ్ ఎగ్జామ్ సెంటర్కు చేరుకోలేకపోయారట. ట్రాఫిక్, యాక్సిడెంట్ వంటి కారణాలే లేటుగా వెళ్ళారు. గేట్లు పట్టుకుని విద్యార్థులు ఏడ్చిన వీడియోలు వైరల్ అవుతున్నాయట. ఈ ఘటనల నేపథ్యంలోనే IACSE CBSE బోర్డు పరీక్షలకు విద్యార్థులను ఆలస్యంగానైనా లోనికి అనుమతిస్తారని, ఎంత లేట్ అయితే వాళ్ళు అంత నష్టపోవచ్చనే, పూర్తిగా పరీక్షకే అనుమతించకపోతే ఎంత కుంగిపోతారో అని నెటిజన్లు వాపోతున్నారట. రీనిట్ కోసం దాదాపు నెలన్నర వీళ్ళంతా ఆగాల్సి వచ్చిందని, ఇప్పుడు కేవలం నిమిషాల మేర ఆలస్యమైనందుకు అనుమతించారా అని ప్రశ్నించారట. కాగా టైంలోగా వెళ్లాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని ఇంకొందరు వాదిస్తున్నారట. ఇక్కడ టైం లోపల వెళ్లాల్సిందంటే ఇప్పుడు రకరకాల సిచ్యువేషన్స్, ఇప్పుడు చూడు కొన్ని చోట్ల గూగుల్ మ్యాప్ చూపించిన తప్పుడు లొకేషన్ వల్ల కొంత లేట్ అయింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు, లేకపోతే ఇతర కారణాలు, సడన్గా వర్షం రావడం, ఇప్పుడు బైక్ పంచరు. ఇప్పుడు జెన్యూన్ రీజన్ అప్పుడు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు పావు గంట మనం ఇది ఇవ్వాల్సి వస్తుంది. మన 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్కి అదే పరిస్థితి కదా ఇక్కడ తీసుకొచ్చింది. ఇంటర్ బోర్డు కూడా అదే పరిస్థితి తీసుకొచ్చింది కదా. ఒక 10-15 నిమిషాలు లేట్ అయినా ఎలో చేసిరు కదా. కారణాలు బట్టి మనం ఖచ్చితంగా ఎలో చేయాలి. ఇప్పుడు నెల రోజులు వాళ్ళని వెయిట్ చేయించినాం, వాళ్ళ భవిష్యత్తు నెల రోజులు మనం పెండింగ్లో పెట్టినాం. అది కూడా అవుతుందా అవదా ఈసారి ఏంటి పరిస్థితి అని. మళ్ళీ ఈసారి కూడా ఇష్టాచారం మనం మరి ఇంత కట్టుదిట్టం చేసినప్పుడు మరి ఆడేం చేసినాం మనం. వాళ్ళు ఈజీగా ఫేక్ ఐడీలు చూపించుకుని లోపలికి పోయారు. అంటే అట్లాంటి వాళ్ళకి నడుస్తుంది.
మరి ఇంత ఇంత స్ట్రిక్ట్గా మనం ఇట్లాంటి వాళ్ళని ఎగ్జామ్స్ రాయనివ్వకుండా చేసినాం కదా, ఒక 2 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల. మరి అక్కడ మరి వాళ్ళు డైరెక్ట్ ఎంటర్ అయ్యారు కదా ఫేక్ ఐడీలు చూపించి. మరి అక్కడ మీ లోపం ఉంది కదా, మరి మిమ్మల్ని ఏం చేయాలి అప్పుడు, మీ అధికారులు ఏం చేయాలి అప్పుడు? మరి ప్రాణం పోయినా ఫెన్షన్ పోలేట, మరణించిన వారి పేర్లపై కొనసాగుతున్న పెన్షన్లట. మరో 50,000 మందికి పైగా అనర్హులు గుర్తింపట, కొనసాగుతున్న లైవ్ అథెంటికేషన్ ప్రక్రియట. చేయూత పెన్షన్ పథకాన్ని మరింత పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ఫలితాలను ఇస్తుంది. బ్యాంక్ ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న 19.4 లక్షలకు పైగా లబ్ధిదారులు ఇప్పటి వరకు దాదాపు 15.93 లక్షల మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. మొత్తం లబ్ధిదారులు 83.88% మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. ఇంకా 3 లక్షలకు పైగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీని ద్వారా వేలాది అనర్హులు గుర్తించారట. ప్రజాధనాన్ని కాపాడుతూ నిజమైన అర్హులకు సంక్షేమ ఫలాలు చేరేలా ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందట. అనర్హులు అనేక మంది చేయూత పెన్షన్లు పొందుతున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను చేపట్టారట. దీనికి ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేసి ఇచ్చారట. లైవ్ అథెంటికేషన్ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి పరిశీలన చేపట్టారట. ఈ క్రమంలో ఇప్పటికే మరణించిన 41,000 మందికి పైగా లబ్ధిదారుల పేర్లపై పెన్షన్లు కొనసాగుతున్న విషయం వెలుగులోకి వచ్చిందట. సంబంధిత కుటుంబ సభ్యులు కూడా వారి మరణాన్ని ధృవీకరించారట. అదేవిధంగా సుమారు 14,000 మంది లబ్ధిదారులు ఎక్కడ గుర్తించలేని పరిస్థితి, నాట్ ట్రేసబుల్ అట లో ఉన్నట్టు తేల్చిందట. మరో 3,475 మంది ప్రస్తుత ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణలో పెన్షన్లు పొందుతున్నట్టు గుర్తించారట. అలాగే 100 మందికి పైగా లబ్ధిదారులు స్వచ్ఛందంగా తమకు పెన్షన్ అవసరం లేదని చెప్పారట. ఉపాధి లేదా ఇతర ఆదాయ వనరులను లభించడం వల్ల వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందట. ఇంకా సుమారు 10,000 మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు రద్దు అయినట్టు వెలుగులోకి వచ్చింది. డూప్లికేట్ లేదా బహుళ ఆధార్ కార్డుల కారణంగా వాళ్ళకి రద్దు అయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ పెన్షన్ విషయంలో వీళ్ళు ఫిల్టరేషన్ చేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది మరణించి ఉండొచ్చు, కొంతమందికి వాళ్ళు కొంతమంది రిజెక్ట్ చేసి ఉండొచ్చు ఆ పెన్షన్ అయితే. కొంచెం వాళ్ళకి వచ్చే ఇప్పటికేదో వేరే గవర్నమెంట్ పెన్షన్స్, గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ కూడా మాకు పెన్షన్ వద్దని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పారు. కొంతమంది ఇక ఫేక్ ఆధార్ ఐడీస్ కూడా ఉన్నాయట. వాళ్ళని కొంతమందిని గుర్తించారు. మొత్తం మీద దాదాపు ఒక 40,000 మంది 41,000 మంది లబ్ధిదారులకు సంబంధించిన పెన్షన్లు ఫేక్ అని రద్దు అయినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు 14,000 మంది లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారనేది గుర్తించలేని పరిస్థితి కనపడతా ఉందట. నాన్ ట్రేసబుల్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో ప్రధానంగా కొంతమంది వేరే వేరే చోట్ల నివసిస్తూ ఇక్కడ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారట. ఇట్లాంటి కేసెస్ కొన్ని ఉన్నాయి. దీంతో పాటు మేము అడిగేది ఏంటంటే పెన్షన్ ఇది ఎప్పుడు చేయాలి? మనం అధికారంలో వచ్చిన 6 నెలల్లో చేయాల్సిన పని ఈ ప్రక్రియ అప్పుడు స్టార్ట్ చేసి ఉంటే ఈ పాటి కనీసం ఫిల్టరేషన్ అయ్యి కొంతమందికైనా లబ్ధి జెన్యున్గా జరిగే పరిస్థితి ఉండే. మనం వచ్చిన 6 నెలల్లోనా 2 నెలల్లోనా దీనికి పెద్ద జీవోలు, చర్చలు, క్యాబినెట్ మీటింగ్లు అవసరం లేదు కదా. అప్పుడు మీరు ఫిల్టరేషన్ ప్రాసెస్ కరెక్ట్గా చేయగలిగితే మీకు అట్లాంటి జీవోలు ఇవ్వాల్సిన పని లేదు, ఏం లేదు కదా. మీరు మెటీరియల్ కొన్నారు, ఇప్పుడైనా చేసేదే ఉంది. వాళ్ళకు ఒక మెటీరియల్ అథెంటికేషన్ నిర్ధారణ కోసం ఒక మెటీరియల్ ఇచ్చారు, ఒక పరికరం ఇచ్చారు, ఎలక్ట్రానిక్ పరికరం ఇచ్చారు. వాళ్ళని ఇంటింటికి పంపుతా ఉన్నారు. ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మరి ఇదేదో మీరు స్టార్టింగ్లో చేసి ఉంటే లబ్ధిదారులు ఎవరైతే జెన్యున్గా ఉన్నారో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి అకౌంట్లోకి పైసలు పడినట్టే కదా. ఇప్పుడు మనం చేస్తున్నాం, ఇప్పుడు మనం గుర్తించాం. ఈ 40,000 మందికి అకౌంట్లోకి పడిన పైసలే కదా, ఇవన్నీ కూడా పడతానే ఉన్నాయి కదా. ఇంకా మరి ఈ పైసలన్నీ వృధానే కదా. మీరు ఇస్తానన్న 4,000 పెన్షన్ గురించి ఇప్పటికీ మీరు మాట్లాడరు. వాళ్ళు అడిగి వాళ్ళు కూడా విసిగిపోయారు. ఇక మీరు 4,000 పెన్షన్ అన్నారు, వితంతు పెన్షన్ పెంచుతా అన్నారు, 6,000 చేస్తా అన్నారు.
లేదా వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తా అన్నారు. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు సరే 2.5 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు 2.5 ఏళ్ళ పాటు వీళ్ళందరూ అనర్హులైన లబ్ధి పొందినట్టే కదా వాళ్ళు. సో లబ్ధి 2.5 ఏళ్ళ పాటు లబ్ధి పొందిన పరిస్థితి వాళ్ళు. మరి నష్టపోయింది ఎవరు? మరి ప్రభుత్వం ఎందుకు ఇంత ఎప్పుడు చేయాల్సింది ఎప్పుడు చేస్తూ ఉన్నారు? మీరు ఈ ప్రాసెస్ బిగినింగ్లోనే చేస్తుంటే ఈ పార్టీకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే ఈ పింఛన్ చెందేది కదా. ఈ పైసలన్నీ కూడా గవర్నమెంట్కి వృధానే కదా. ఇప్పుడు మీరు డిలే చేయడం వల్ల ఇది వృధాయే కదా. మరి ఈ 4,000 పింఛన్ కూడా ఏమైంది? మరి ఇప్పుడు అది కూడా చెప్పాలి కదా. 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తారు? 6,000 పింఛన్ చేస్తా అన్నారు వికలాంగులకి, అది ఎప్పుడు ఇస్తారు? ఇక కంప్లీట్గా ఎవరు అడగట్లేదని ఇక దాన్ని పక్కనే పెట్టారు. కంప్లీట్గా ఎప్పుడు చేస్తామనేది కూడా పక్కన పెట్టారు. బికాజ్ దాని గురించి ఎవరొకరు అడగాలి, లేదా వాళ్ళు కూడా వచ్చి ధర్నాలు చేయాలి. ధర్నాలో నిరసనలో చేస్తే అప్పుడు దాని మీద మాట్లాడతారు ఎక్కడో చోట. అప్పుడు కూడా ఏమని మాట్లాడతారు? వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు లేదా పలానా వాళ్ళు ఉసుగొలి పంపిస్తూ ఉన్నారు మా మీద. లేదు పింఛన్లు ఎక్కడికక్కడ ఇచ్చేస్తున్నాం ఆటోమేటిక్గా అని చెప్తారు. ధర్నాలు చేసో లేకపోతే కొట్లాడో ఈ పింఛన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక వాళ్ళు కూడా వదిలేసి వీళ్ళు ఇచ్చేటట్లు లేరు, ఇక అయిపోయింది కది, మోసపోయినామని చెప్పి వాళ్ళు కూడా 2.5 ఏళ్ళు చూసి వాళ్ళకి అర్థమైంది. ఇక సరే, ఇక ఇంకో 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు చూద్దాం, ఇక తీసి పాడేస్తే అయిపోతుంది అనేది వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. మంత్రి చెప్పినా మార్చేది లేదట. రిటైర్ అధికారి చక్రం పిసిసిఎఫ్ సునీత భగత్ అట. అటవీ శాఖలో అవమానం అంటున్న సీనియర్లట. అటవీ శాఖలో ప్రిన్సిపల్ చీఫ్ ఏంది కన్జర్వేటరా, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అట. పిసిసిఎఫ్ పదవిని సీనియారిటీ ప్రకారం కాకుండా జూనియర్ ఆఫీసర్కు కట్టపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ అధికారులు అవమానంగా భావిస్తూ కేంద్ర సర్వీసులోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం పిసిసిఎఫ్ పనిచేస్తున్న సువర్ణ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుందట. ఆమె స్థానంలో జూనియర్ అధికారిగా ఉన్న సునీత భగత్ను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందట. లాబింగ్ పట్టం జూనియర్కు అందలం అట. ఇది అన్ని చోట్ల ఇట్లనే ఉంది పాపం. అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే రిటైర్ అధికారి చక్రం తిప్పుతున్నారని క్లియర్గా కనపడుతూ ఉంది. ఇప్పుడు పిసిసిఎఫ్గా ఇప్పుడు ఏదైతే ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి ఈ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్, సో ఈ పదవికి సంబంధించి సీనియారిటీ ప్రకారం యాక్చువల్గా ఈ పదవి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంట, మరి అది మంత్రి గారి ప్రోద్బలంతోనా లేకపోతే ఇంకెవరైనా ప్రభావం చూపుతా ఉన్నారో తెలియదు. కానీ ఈ జూనియర్ ఆఫీసర్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. ఎవరా జూనియర్ ఆఫీసర్ అంటే సునీత భగవత్ అట. సో ఈమెకి జూనియర్ అయి ఉండి ఆమెకి కట్టబెట్టడం ఏందని ఇప్పుడు సీనియర్లు అందరూ కూడా సో దీన్ని కేంద్ర సర్వీస్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందట. మరి దీని మీద ఎవరు సమాధానం చెప్పాలా? ఎవరు దీన్ని ఎవరి ప్రోద్బలంతోనో లేకపోతే ఎవరి ఇంపాక్ట్తోనో ఇవన్నీ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంత్రి ఎవరు? కొండా సురేఖ గారు. మరి ఆమె శాఖలో మరి ఇంత ఘోరమైన సిచ్యువేషన్, మరి సీనియర్ల ప్రకారం మీరు ఇవ్వాల్సిన పదవిని ఎట్లా జూనియర్కి కట్టబెడతా ఉన్నారు? మరి ఇది మంత్రి గారికి తెలియకుండానే జరుగుతూ ఉందంటే మరి అదైతే చెప్పలేం. మరి తెలియకుండా అయితే జరిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆమె శాఖలో జరిగే ఏదైనా కూడా ఆమెకి తెలియకుండా జరిగే పరిస్థితి అయితే ఉండదు. లేదా ఆమె మీద ఎవరైనా ప్రెజర్ పెడుతున్నారా? కొండా సురేఖ గారి మీద ఎవరైనా ప్రెజర్ పెడతా ఉన్నారా? లేదా హైకమాండ్ నుంచి ఏమైనా ప్రెజర్ వస్తుందా? ఎందుకు వస్తూ ఉంది మరి ఆ ప్రెజరు? ఎవరి
సునీత భగవత్ ఎవరు? మరి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమెకి అంత కీలకమైన పదవి ఇవ్వడం ఏంటి కారణం? ఇప్పుడు ఆమెకున్న ఎక్స్పీరియన్స్ కూడా మనం చూడాలి కదా. ఇప్పుడు ఒక సీనియర్కి దక్కాల్సిన పదవిని ఖచ్చితంగా జూనియర్కి ఇస్తే ఖచ్చితంగా సీనియర్లు వ్యతిరేకిస్తారు దాన్ని. మరి ఎందుకు ఆమెకు అంత పట్టుబట్టి ఆ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు? మరి మంత్రి గారు కూడా చెప్పాలి దీనికి సమాధానం. కోర్టు విచారణకు వర్చువల్గా బన్నీ అట. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆన్లైన్లో హాజరు. జూలై 6వ తేదీకి విచారణ వాయిదాట. ఇంకెన్ని రోజులు నడుస్తుంది ఈ కేసు? ఇప్పుడు వాళ్ళు మంచిగా ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్ ఒకటే స్టేజ్ మీద ఉంటారు, మంచిగా నవ్వుకుంటారు, హగ్ చేసుకుంటారు, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. ఇన్ని జరుగుతున్నాయి. ఇంకా మళ్ళీ అసలు ఏందో నాకు అర్థం కావట్లేదు ఈ విషయంలో. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద గతేడాది జరిగిన తొక్కిసలాట కేసు సంబంధించి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సోమవారం నాంపల్లి కోర్టు విచారణకు వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హాజరయ్యారు. ఈ కేసులో ఆయన A11గా కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉండగా ముంబైలో సినిమా షూటింగ్ షెడ్యూల్ కారణంగా తాను రాలేకపోతున్నానని న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనేందుకు అనుమతి మంజూరు చేశారు. కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేయగా అప్పుడు సైతం వర్చువల్గానే హాజరయ్యేలా అనుమతించాలని న్యాయవాదులు ఉదయం వేసిన పిటిషన్లోనే కోరినట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్ 2024 విడుదలైన పుష్ప 2 ది రూల్ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్కు వద్దకు వచ్చిన సమయంలో అభిమానులు భారీ ఎత్తున గుమ్మిగూడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. పోలీసు దాఖలు చేసిన ఈ ఛార్జ్షీట్లో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారట. నకిలీ ఓఆర్సీ మాయట. దుల్లపల్లి వెలుగులోకి భూ అక్రమ దందాట. మొన్న సర్వే నెంబర్ 154లో తాజాగా 155లో భారీ మోసమట. ఒకే గ్రామ రెవెన్యూ పరిధిలో పలు సర్వే నెంబర్లో జరిగిన అక్రమ వ్యవహారాల్లో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలం దుల్లపల్లి గ్రామం రెవెన్యూ పరిధిలో భూ అక్రమ దందా వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నట. గతంలో ఇదే గ్రామంలోని సర్వే నెంబర్ 154లో జరిగిన అక్రమ వ్యవహారాలపై స్థానికులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాజాగా సర్వే నెంబర్ 155లో జరిగిన మరో భారీ భూ మోసం వెలుగు చూసిందట. గతంలో అక్రమాలకు కబ్జాలకు పాల్పడిన వారు వారి వద్ద నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన వారు ప్రస్తుత అసలైన భూ యజమానులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండడంతో బాధితులు మరో మారు కలెక్టరేట్ మెట్లెక్కారట. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితులు సమర్పించిన ఫిర్యాదు ప్రకారం దూళ్లపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 148, 155లో గల భూమిని 1975లోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా టెనెన్సీ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్ట్లోని సెక్షన్ 38E కింద దుర్గం నారాయణ అలాగే దుర్గం రాములకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సర్వే నెంబర్ 155 పరిధిలోని 2 ఎకరాల భూమి ఉంది. దుర్గం రాములు మరణాంతరం ఆయన వారసుల నుంచి శంకర్ రెడ్డి మరొకరు కలిసి 2007లో డాక్యుమెంట్ నెంబర్ 1238/4/2007 ఎకరం భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత భాగస్వామి తన హక్కులను శంకర్ రెడ్డికి బదిలీ చేయడంతో శంకర్ రెడ్డి ఈ ఎకరం భూమికి పూర్తి హక్కుదారుడయ్యారు. నాటి కుత్బులాపూర్ తహసీల్దార్ శంకర్ రెడ్డి యాజమాన్య హక్కులను గుర్తిస్తూ 2013లో పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేశారట. ఈ భూమిపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు
నకిలీ ఫోర్జరీ పత్రాలను సృష్టించి మెడిమల యాదయ్ గౌడ్ అలాగే సర్వే నెంబర్ 154కు సంబంధించిన పాత జీపీఏ నెంబర్ 575/1984 ఆధారంగా సర్వే నెంబర్ 155ను తప్పుగా చూపిస్తూ అక్రమంగా ఓఆర్సి సంపాదించి దీన్ని ఆధారంగా భూమిని న్యూ స్టీల్ సిటీ మర్చెంట్స్ న్యూ స్టీల్ సిటీ మెర్చెంట్స్ వెల్ఫేర్ సొసైటీకి విక్రయించారు అని. అయితే ఆ సొసైటీకి మోసం తెలిసి వచ్చి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నప్పటికీ సదరు కేటుగాళ్ళు అదే రద్దయిన ఓఆర్సీని వాడుకుంటూ శ్రావణ్ అగర్వాల్తో పాటు మరో 6గురికి విక్రయించడం జరిగిందని, దీని ఆధారంగా తదుపరి కాలంలో అనేక అక్రమ లావాదేవీలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారట. ఈ అక్రమ ఓఆర్సీ వ్యవహారంపై గతంలోనే రెవెన్యూ అధికారులు సుదీర్ఘ విచారణ జరిపి సదరు ఓఆర్సీ పూర్తిగా నకిలీదని తేల్చారు. ఈ మేరకు అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ 2008లోనే ఆ ఓఆర్సీని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం ఈ వివాదంపై మేడ్చల్ సివిల్ కోర్టు ఓఎస్ నెంబర్ 04/2008 ఆ తర్వాత హైకోర్టులోను సెకండ్ అపీల్ నెంబర్ 1996-1997 ఆఫ్ 2016 శంకర్ రెడ్డికి అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. 2023లో దాఖలైన రివ్యూ పిటిషన్ కొట్టివేయబడింది. అయినప్పటికీ హైకోర్టులో అప్పీళ్లు పెండింగ్లో ఉన్న సమయంలోనే కోర్టు ఆదేశాలు స్టేటస్ కోను ధిక్కరిస్తూ శ్రావణ్ అగర్వాల్, సనిత్ గుప్తా, మదన్ లాల్ మిట్టల్, రమేష్ కుమార్ అగర్వాల్, అంజుమాల్ కలిసి 2019లో డాక్యుమెంట్ నెంబర్లు 3295, 3296 ద్వారా మరికొందరికి అంటే కోంపల్లి మున్సిపాలిటీ మాజీ కోఆపరేషన్ మెంబర్ గగ్గోల వెంకటేష్ అలాగే గగ్గోల రాకేష్ గగ్గోల శివకుమార్, అలుగుల యాదగిరి రెడ్డి తదితరులట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ప్రధానంగా ఆరోపిస్తున్నారట. ఈ భూ అక్రమ దందాపై సమగ్ర విచారణ జరిపి రద్దయిన ఓఆర్సీ ఆధారంగా జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ నెంబర్ 3295/2019, 3296/2019 రద్దు చేయాలని బాధితుడు శంకర్ రెడ్డి కలెక్టర్ను వేడుకున్నారట. సో క్లియర్గా కబ్జా, అఫీషియల్ కబ్జా అనాలి, మరి. సో ఈ అఫీషియల్ కబ్జా చాలా ఘోరమైన స్థితి ఏంటంటే వాడు ఆల్రెడీ కబ్జా చేసిండు ఓఆర్సీ దీని ప్రకారం. వాళ్ళు దాంతో ఆల్రెడీ ఒక సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంటే ఇందులో 4 స్కూల్ తెలిసి వాళ్ళు రద్దు చేసుకున్నారట. ఆ రద్దయిన దాన్ని పట్టుకుని ఆ ఓఆర్సీని పట్టుకుని మళ్ళీ వీడు ఒక 10 మందికి అప్పిండట. మొత్తం ఈ ల్యాండ్ 10 మందికి అమ్మి ఈ ల్యాండ్ నాదని ఇప్పుడు కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే ఈ ఎవరైనా శ్రావణ్ అగర్వాల్, సనిత్ గుప్తాట, మదన్ లాల్ మిట్టా, రమేష్ కుమార్ అగర్వాల్, అంజుమల్ కలిసి 2019లో డాక్యుమెంట్ నెంబర్లు క్రియేట్ చేశారు, ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు. సో ఈ రకమైన ఇదొక్కటే కాదు, ఇదొక్కటే చోట కాదు, దాదాపు హైదరాబాద్లో కానీ ఈ చుట్టుపక్కల ఏరియా దేన్ని వదులుతలే. ఇక మణికొండలో దాదాపు ఒక నరసింహ అనే వ్యక్తి ఎంఆర్పిఎస్ పేరు చెప్పుకుని ఎస్సీల భూములు, ఎస్సీ కార్పొరేషన్లో అప్పుడు గతంలో ఎస్సీలకి కేటాయించిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భూదందా చేస్తున్నాడు. అఫీషియల్గా భూదందా చేస్తున్నాడు. ఏదనంటే నేను ఎంఆర్పిఎస్ అని చెప్తున్నాడు. ఒకవేళ అధికారులు ఎవరైనా కనుక క్వశ్చన్ చేసిరు అనుకోండి, ఇక మొత్తం ఒక 30 మందిని వేసుకెళ్ళి మాది ఎంఆర్పిఎస్ అని చెప్పి దాడి చేస్తున్నట. ఎంఆర్ఓ డైరెక్ట్గా అంటున్నట, జెన్యున్గా మీదే అమ్మాయి ల్యాండ్, కానీ మరి ఇప్పుడు ఆ నరసింహ మాది ఎంఆర్పిఎస్ అంటే ఒక 30 మందిని వేసుకొస్తున్నాం మా మీద, మేము ఏం చేయలేని పరిస్థితి అంటున్నట. పోలీసులేమో వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ నరసింహ అనే వ్యక్తి వచ్చి ఈ మహిళల మీద దాడి చేస్తే, ఇంట్లో ఉన్న మహిళల మీద దాడి చేస్తే పోలీసులు ఏం చేసిరట, తిరిగి ఈ మహిళలే దాడి చేసిరని కేసు పెట్టారట, న్యూసెన్స్ కేసు పెట్టిరట. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మీరు స్టేషన్కి రావాలని అడుగుతున్నారట.
60 గజాల భూమి కబ్జా చేయడానికి చూస్తుండే. అంతకుముందు బొందల గడ్డలు తవ్వి మొత్తం ఎక్కడికక్కడ సదును చేసి అమ్మేసిండట. వాటికి మళ్ళీ కరెంట్ వచ్చిందట, నీళ్ళు వచ్చినాయట. మరి అధికారులు పర్మిషన్ ఇచ్చిరట అక్కడ కట్టుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే, ఇప్పుడు ఇక్కడ హైడ్రా డిమాలిజ్ చేసింది మొన్న. దాదాపు 1956 నుంచి ఉంటున్న వాళ్ళని ఖాళీ చేయించి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి దాదాపు ఒక 10 కుటుంబాలని ఖాళీ చేయించింది. కానీ వాళ్ళకి వాటర్ బిల్లు ఉంది, కరెంటు బిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అది చెల్లదంటున్నారు. కానీ ఇక్కడ బొందలగడ్డకే అధికారులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పర్మిషన్, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. వాటర్ బిల్లు ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు బొందలగడ్డకి, కరెంటు బిల్లు ఇస్తున్నారు, కరెంటు ఇల్లు కట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తున్నారు. మరి ఇక్కడ సర్వేయర్లు, ఆర్ఐలు, మరి ఇంతమంది వ్యవస్థ ఎందుకు? వాడు ఇల్లీగల్గా కబ్జా చేసి ఇంతమందిని వ్యవస్థను మేనేజ్ చేస్తున్నట్టు ఆ నరసింహ వెనక ఎవరున్నారు? మందకృష్ణ మాదిగ గారికి కూడా నేను డైరెక్ట్గా అడుగుతున్నా, మరి మీ పేరే చెప్తున్నట్టు ఆయన. ఎంఆర్పిఎస్ మా వెనక మందకృష్ణ మాదిగ ఉన్నారు, మందకృష్ణ మాదిగ నాకు బాగా క్లోజ్ అని చెప్తున్నట్టు ఆయన. మీ పేరు చెప్పుకునే చేస్తూ ఉన్నాడు ఇవన్నీ, ఎంఆర్పిఎస్ పేరు చెప్పుకుని. మరి అతను నిజంగా ఎంఆర్పిఎస్లో ఉన్నాడా? ఎస్సీ మహిళల్ని నానా రభస చేస్తుండట, చెప్పులతో కొట్టి ఇష్టాచారం నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఆ వీడియోలన్నీ కూడా ఉన్నాయి. మరి దీనికి సమాధానం మరి మందకృష్ణ గారు చెప్పాలి. మీరు ఎస్సీల కోసం దాదాపు 30 ఏళ్ళు కొట్లాడి రిజర్వేషన్ తెచ్చుకున్నారు. కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల టోటల్ ఎంఆర్పిఎస్ వ్యవస్థ మీదే చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. ఆయన మచ్చలా తయారవుతా ఉంది ఈ వ్యవహారం చూస్తే. దర్జాగా కబ్జా చేస్తున్నట, అది కూడా ఎస్సీలకు చెందాల్సిన ల్యాండ్సే, ఎస్సీలకు చెందాల్సిన భూములనే కబ్జా చేస్తుండట ఆయన. మరి దీని మీద ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు రాయదుర్గం పిఎస్లో ఈమె వెళ్తుంటే ఈమె మీద చెప్పులతో దాడి చేసిన వీడియోలు, ఈమెను ఇష్టాచారం బూతులు తిట్టిన వీడియోలు చూపించి నరసింహ మీద కేసు కట్టండి అంటే అది మానేసి వాళ్ళు ఏమంటున్నట్ట, లేదమ్మా నరసింహ మీ మీద కేసు కట్టిండు, మీరు మరి విచారణకు రావాల్సి ఉంటుంది, మీకు నోటీస్ ఇవ్వాలనుకుంటున్నాం, మీరు ఒకసారి స్టేషన్కి రండి అంటున్నారట వీళ్ళని. ఇది ఎక్కడ దారుణం, ఇది ఎక్కడ ఘోరం ఇది. సో ఇట్లాంటి దందాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇదే కాదు, ఇప్పుడు ఇలాంటి డబల్ రిజిస్ట్రేషన్లు చేసి ఇష్టాచారం ప్రభుత్వ భూమిని లీగల్గా చేసి పడేసి అట్లాంటి వాళ్ళే కదా మొన్న దొరికిన ఆర్ఎన్బిలు, సర్వేలు 100 కోట్లు ఎట్లా ఎగబడ్డాయి వాళ్ళకి. ఎగబాకిని 100 కోట్లకి ఎగబాకిరు కదా వాళ్ళు. ఎట్లా ఎగబాకిరు? ఈ దందాలే. అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం, కబ్జాదారులకు సహకరించడం, కొంతమంది తాండా భూములు కూడా కబ్జా చేస్తున్నారు. తాండాలకు చెందాల్సిన వందలాది ఎకరాల భూములు కబ్జా చేసి పడేస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల నీళ్ల దందాట, హైదరాబాద్లో నీటి కొరతను ఆసరాగా చేసుకొని దోపిడీ అట. ఒక్కో వాటర్ ట్యాంకుకు వేలల్లో వసూలట, కోట్లలో వ్యాపారం. 5,000 లీటర్లకు వాటర్ ట్యాంక్ బోర్డు రేటు 500, ప్రైవేట్ రేటు 2,000 అట. గ్రేటర్లో 1,500 ట్యాంకర్లతో రోజు 6,000 నుంచి 8,000 ట్రిప్పుల నీటి సరఫరాట. పంట పొలాలు, నాలాలు, చెరువులు, జంట జలాశయాల సమీపంలో బోర్లు వేసి నీటిని తోడేస్తున్న ప్రైవేట్ నిర్వాహకులట. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటి క్లియర్, సమ్మర్ వస్తే హైదరాబాద్లో వాటర్ ఉండదు అనేది క్లియర్ కదా. ప్రభుత్వం ఏం చేయాలి దీని మీద? వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి? మన ప్రభుత్వం, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ముందుగా ఒక 2 నెలల ముందే సమ్మర్కి సంబంధించి ఇష్యూస్ ఏమున్నాయి, ఏం రేజ్ అవుతున్నాయి, ఎక్కడ మనం రెక్టిఫై చేయాలి, ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం, ఈ నీటి సరఫరా పరిస్థితి ఎట్లా, ఎందుకు దీన్ని రెక్టిఫై చేయలేకపోతున్నాం, లేదా మన వాటర్ బోర్డు నుంచి మనం ఎట్లా సప్లై చేయాలి, ఎంతవరకు సప్లై చేయగలం. ప్రైవేట్ వ్యక్తులకు సాధ్యమైంది మీకు ఎందుకు సాధ్యం కాదు?
ప్రైవేటు వ్యక్తులకి సాధ్యమైంది మీకు ఎందుకు సాధ్యం కావట్లే? ఇప్పుడు నెంబర్లు, సీరియల్ నెంబర్లు ఇస్తున్నారట. నీ టోకెన్ 200 లేదా నీ టోకెన్ 2005, సారీ 205 నీ టోకెన్ వచ్చే వరకు మేమే చెప్తాం మీకు ఫోన్ చేసి. ఇట్లా ఉందట, టోకెన్ సిస్టమ్ వచ్చేసింది ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ దీంట్లో. కాబట్టి ప్రైవేట్ ఏంటంటే ఇమీడియట్ వాడు ఫోన్ చేయగానే ఇమీడియట్గా ట్యాంకర్ వస్తుంది. కాబట్టి ప్రైవేట్ వాడికి డబ్బులు ఎక్కువైనా కానీ వాడికే మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు వాటర్ అవసరం, ఇమ్మీడియట్గా వాటర్ అవసరం అయిందబ్బా, ఏం చేయాలి? గవర్నమెంట్ వాడికి ఫోన్ చేస్తే అమ్మా మీకు మీ టోకెన్ నెంబర్ 136, సో వెయిట్ చేయాలి, మీకు 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు, వస్తుంది, ట్యాంకర్ అయితే పక్కా వస్తుంది కానీ టైం పడుతుంది అంటారు. అప్పుడు ఏం చేయాలా? ప్రైవేట్ వ్యక్తులు ఎవరో అప్రోచ్ అవుతారు, ఎవరో నెంబర్ ఇస్తారు, ఫోన్ చేస్తారు, మేడం ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ట్యాంకర్ వస్తుంది అంటాడు. అప్పుడు ఏమవుతుంది? 2000 అనేది కనపడదాడ, వాటర్ నీడ్ అనేది అక్కడ అప్పుడున్న ఇబ్బంది మాత్రమే కనపడుతుంది, సమస్య మాత్రమే కనపడుతుంది. అప్పుడు మరి ఈ వ్యవస్థని పెంచి పోషించేది ఎవరంటే గవర్నమెంట్ వాళ్ళే. వాడు అంత అక్రమంగా బోర్లు వేసి మరి వాటర్ లాగి వాడు అమ్ముతున్నాడంటే వాడు అంత దూరం పోయిందంటే మరి మీరేం చేస్తూ ఉన్నారు? మరి గడ్డి పీకుతున్నారా? అధికారులు అందరూ గడ్డి పీకితేనే కదా మీరు వాడు ఎదిగేది. అసలు ప్రైవేట్ వ్యవస్థ మీద ఇప్పుడు మీరు ఏమంటున్నారు? వాడు 2000 అమ్ముతున్నాడు, 3000 అమ్ముతున్నాడు, రోజుకి 6000 లారీలు తిప్పుతున్నట్టే. మరి అది మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటున్నా. ప్రభుత్వం ఇంత సంస్థ, ఇంత వ్యవస్థ ఉండి కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మరి ఉండేది ఒక 2 నెలలే కదా. ఇప్పుడు వాటర్ సమస్య అనేది ఒక 2 నెలలు ఉంటుంది. ఆ 2 నెలల సమస్యను మీరు రెక్టిఫై చేయలేకపోతున్నారు కదా ప్రజలకి. అసలు ఆ సమస్య ఎందుకు వస్తుందని ఆలోచించేవాడు ఎవడున్నాడు ఇక్కడ? ఎవ్వరు లేడు. ఎవడున్నాడు? సంస్థ రెక్టిఫై చేయరు, దాన్ని అట్లానే పెడతారు. మరి ప్రైవేట్ వ్యవస్థలు వెళ్తాయి కదా. ఇప్పుడు ప్రైవేట్ వాడు అంత దర్జాగా వాటర్ని, పంట పొలాల్ని, నాలాలు, చెరువులు, జంట జలాశయాల సమీపంలో బోర్లు వేసి నీటిని తోడేస్తున్న ప్రైవేట్ నిర్వాహకులు అంటున్నారు. ఆడు బోర్లు వేసుకునే స్థాయికి వచ్చిందంటే మరి ఏ రకంగా మరి మీరు సహకరిస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా క్లియర్గా. ఏ పర్మిషన్ లేకుండా వాడు బోర్లు వేసుకుంటే మీరు పీకేజ్ కదా. మరి మీరు పర్మిషన్ లేకపోతే పీకేజ్ కదా. మరి పర్మిషన్లు ఇస్తున్నారా? మీరే వేసుకోమని మీరే పర్మిషన్లు ఇస్తున్నారేమో బోర్లు వేసుకోమని. ఒక ప్రైవేట్ వ్యవస్థను పెంచిపోస్తుంది మీరే, వేరే వాళ్ళు కాదు. ఆల్టర్నేటివ్గా తయారైందంటే అర్థం ఏంటి? మీరు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు అక్కడ. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంది? ఈ వాటర్ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎందుకు ఇంత సమస్య వస్తూ ఉంది? ఈ ఒక నెల 2 నెలల ముందే మీరు దీని మీద ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి, దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది మీ అధికారులతో కూర్చొని మాట్లాడితే, ఇంతమంది అధికారులు, ఇంతమంది వ్యవస్థలు ఉన్నాయి కదా, కూర్చొని మాట్లాడితే ఇది రెక్టిఫై చేయాలా, ఎలా చేయాలా, ఇది చేస్తే ఇలా ఎంతవరకు మనం దీన్ని మేనేజ్ చేయవచ్చు అనేది ఖచ్చితంగా మీరు చేయగలరు. చెత్తగుట్టలో బాల్యం బందీ అట. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో పిల్లల విద్య ఆరోగ్యంపై ఎఫెక్ట్ అట. అనారోగ్య కాలుష్యంతో చదువుకు దూరం అవుతున్న చిన్నారులట. 33% మంది చిన్నారులకు శ్వాసకోశ వ్యాధులట. బడికి వెళ్ళాలంటే రోజు 3 కిలోమీటర్ల పైగా నడవాల్సిందే అట. ఆర్థిక ఇబ్బందులతో 34% డ్రాప్ అవుట్లట. 21% మంది బాల కార్మికులుగా మారుతున్నారట. గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఫ్యాకల్టీ రీసెర్చ్లో వెల్లడించిందట. ఇది ఇప్పటిది కాదు, ఈ జవహర్ డంపింగ్ యార్డ్ ఎప్పటి నుంచో ఇదే పరిస్థితి. మరి ఎన్నో పార్టీలు గెలిచాయి, ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, మరి ఎవరు కూడా దాన్ని పట్టించుకునే విధానం లేదు కదా. వాళ్ళ భవిష్యత్తులు, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించేటోడు ఎవడున్నాడు ప్రభుత్వంలో? మరి ఇంత ఘోరంగా జరుగుతుంది. ఇప్పటిది కాదు, ఎన్నో వార్తలు చదివినాం ఇలాంటి. అదే జవహర్ డంపింగ్ యార్డ్ నుంచి ఎన్నో ఘోరమైన వార్తలు. చాలామంది అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడిన దృశ్యాలు కూడా చూసాం.
వాళ్ళ పరిస్థితులు చూపించిన దృశ్యాలు కూడా చూసాం మనం. మరి ఎందుకు మరి గవర్నమెంట్ ఎక్కడ రెస్పాండ్ అవుతుంది దీని మీద? ఏ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్లు మారినాయి కదా, మరి ఇంత ఇంత ఘోరమైన సిచ్యువేషన్, చిన్నారుల పరిస్థితులు, కనీసం వాళ్ళ భవిష్యత్తు, అక్కడ ఉన్న ప్రాంత ప్రజల గురించి ఆలోచించిన సిచ్యువేషన్లు కనపడుతున్నాయి కదా. మొత్తం కంప్లీట్ దారుణమైన కంప్యూటర్. మరి దాని మీద ప్రభుత్వం మరి ఇటువంటి యాక్షన్ తీసుకోకుండా, మరి దాన్ని రెక్టిఫై చేయకుండా, మరి గవర్నమెంట్లు మారినాయి, కొత్త వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు, అధికారంలోకి వస్తున్నారు వెళ్తున్నారు, మరి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఏడుంది? సిటీ నలుమూలల నుంచి వచ్చే వేల టన్నుల చెత్త చెదారం మధ్య వేలాది మంది చిన్నారుల భవిష్యత్ బుగ్గిపాలవుతుందట. పర్యావరణ కాలుష్యం, అధికారుల నిర్లక్ష్యం, భౌగోళిక అడ్డంకులు వేరసి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేద విద్యార్థుల చదువు, ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారిందట. ఆర్మీ పబ్లిక్ స్కూల్ జాగ్రఫీ ఫ్యాకల్టీ ఎం కామరాజ్ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సస్టైనబిలిటీ అండ్ సొసైటీ ఈఎస్ఎస్ ఇంటర్నేషనల్ జనరల్ కోసం నిర్వహించిన రీసెర్చ్లో సిటీ శివార్లో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో విద్యార్థుల విద్యా ఆరోగ్య పరిస్థితి వెలుగులోకి వచ్చిందట. అస్సలు పాపం అక్కడ ఎంత ఘోరంగా ఉంటుందంటే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మమ్మల్ని కనీసం వేరే చోటకైనా షిఫ్ట్ చేయండి, మాకు వేరే చోట ఎక్కడైనా కొంచెం చిన్న స్థలం ఇస్తే మేము ఇల్లు కట్టుకున్నాం, మాకు ఇల్లు కట్టించో లేకపోతే ఏదైనా ఇస్తే మేము అక్కడికి షిఫ్ట్ అయిపోతాం, చదువుకోవడానికి మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతూ ఉంది, ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి. నీళ్ళు, ఆఖరికి నీళ్ళు కూడా పొల్యూషన్ అట, కంప్లీట్ నీళ్ళతో సహా పొల్యూషన్, ప్లస్ స్మెల్ అట, ఘోరమైన స్మెల్ వస్తుందట. అదే స్మెల్ పీల్చుకోవడం అలవాటు అయిపోయింది కదా. ఇంత బాధాకరమైన విషయం అంటే ఇది. వాస్తవానికి నిజంగా గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేస్తే వీళ్ళందరినీ షిఫ్ట్ చేసి ఇంకో చోట పెట్టాలి సేఫ్గా, లేదంటే ఆ ప్రాంతాన్నైనా మీరు డంపింగ్ యార్డ్గా మార్చే ముందు ఒక సింపుల్గా ఏదన్నా హై అండ్ టెక్నాలజీ వాడే పరిస్థితి ఉంటుంది. అది చేయట్లే, ఇది చేయట్లే. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు శ్వాస సంబంధిత వ్యాధి వల్ల ఎంతోమంది చిన్నారులు ప్రాణాపాయ స్థితిలోకి వచ్చారు, చాలామంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకునే దాఖలాలు లేవు, పట్టించుకునే పరిస్థితి లేవు దాని మీద. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల కోసం అనే నానుడు ఎప్పుడో పోయింది. అది ఎవరి స్వార్థాలు వాళ్ళకి అయిపోయి, ఎవరి సమస్యలు వాళ్ళకి, ఎవరి స్వార్థాలు వాళ్ళు అయిపోయినాయి. పర్సనల్ ఎజెండాతోనే రాజకీయాలకు వస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రజల ఎజెండా కాదు అక్కడ. పర్సనల్ ఎజెండాతో రాజకీయాలకు వచ్చి పర్సనల్ ఎజెండాకే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. ప్రభుత్వంలో నాయకులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలైనా గెలిచిన ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా కదిలిన మెట్రో అట. కిషన్ రెడ్డి చొరవ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ చర్చలట. మెట్రో ఫేజ్ 1 ఐఆర్ఎఫ్సి లోన్కు లైన్ క్లియర్ అట. ఫేజ్ 2లో కేంద్ర భాగస్వామ్యం విషయంలోనూ సానుకూలత. నేడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో భేటీ అనంతరం అధికారిక ప్రకటనట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సవాళ్ళ నడుమ ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 అనుమతులు, ఫేజ్ 1లో లోన్ క్లియరెన్స్ సమస్యలు కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి లేఖపై స్పందించిన కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడంతో ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. సోమవారం ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్తో కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సానుకూల దిశలో సాగినట్టు తెలిసిందట. రాష్ట్ర అభివృద్ధి, మెట్రో విస్తరణ అంశాల ఎజెండాగా సుదీర్ఘంగా ఈ భేటీ జరిగినట్టు సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా మెట్రో ప్రాజెక్టు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధుల సమీకరణపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చర్చించారు. ఈ లోన్ విషయంలో ప్రభుత్వ ఆలోచనను స్పష్టంగా కేంద్ర మంత్రి ముందుంచారు. మెట్రో నిర్వహణతో పాటు నిధుల్ని తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను వివరించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా మెట్రో ఫేజ్ 1కు ఐఆర్ఎఫ్సి లోన్ క్లియరెన్స్తో పాటు ఫేజ్ 2కు సంబంధించిన కేంద్ర భాగస్వామ్య విషయంలోనూ కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా నేడు
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అనంతరం అధికారిక ప్రకటన ఉంటుందని సీఎంఓ వర్గాల ద్వారా తెలుస్తుందట. ఇక దీని గురించి ఇక మెట్రో విషయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపి మధ్యవర్తిత్వం చేశారట. సానుకూలంగా చర్చలు సీఎం రేవంత్ రెడ్డి అట. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు 2వ దశ విస్తరణ, దానికి సంబంధించిన నిధుల సమీకరణపై సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించినట్టు ఆయన చెప్పారు. దాదాపు 2.5 గంటల పాటు చర్చలు జరిపినామన్నారు. భేటీ అనంతరం రైల్వే భవన్ ముందు తన కాన్వాయ్ ఆపిన సీఎం మీడియాతో కాసేపు ముచ్చటించారట. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలు సానుకూలంగా సాగాయి. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అనంతరం భేటీ ఉంది. ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారట. ఖట్టర్తో జరిగే భేటీలో మెట్రో 2వ దశ విస్తరణ, నిధుల సమీకరణ అంశాలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను అని చెప్పారట. కాగా మెట్రో రుణం, 2వ దశ మెట్రోలో భాగస్వామ్యానికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు సానుకూలంగా జరిగిన నేపథ్యంలో నేడు ఖట్టర్తో భేటీలో క్లారిటీ రానుందట. కాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో జరిగిన భేటీపై కిషన్ రెడ్డి స్పందించలేదట. సో ఇక్కడ విషయం ఏంటంటే, పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఏ సభ చూసినా, ఏ ప్రెస్ మీట్ చూసినా ఒకటే టార్గెట్, డైరెక్ట్ కిషన్ రెడ్డి. మెట్రో ఫేజ్ 2 నిధులు ఆపుతుందా కిషన్ రెడ్డి అని చెప్పి. మరి దీన్ని సవాల్గా తీసుకున్నట్టుగా కనపడతా ఉంది కిషన్ రెడ్డి గారు. ఇదంతా చూస్తే మరి ఆయన ఆధ్వర్యంలో ఇదిగో నవ్వుతూ మంచిగా నవ్వుతూ భేటీలు జరగడం, నా మొత్తం మీద కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని అంతా జరుగుతున్నాయనే కాడికి తీసుకొచ్చారు. మరి ఇది ముందే ఎందుకు చేయలే? సరే, ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసి మాటలు మాట్లాడటమో లేకపోతే ఇతర మీ దృష్టికి రాలేదనో ఇవన్నీ చెప్పొద్దు. మరి ఇది ముందే ఎందుకు చేయలే మీరు? సింపుల్ క్వశ్చన్. నిజంగా మీరు చేయాల్సి ఉంటే మరి ముందే చేయాల్సింది కదా. మరి అంటే మీకు చేయాల్సి ఉండి కూడా మీరు చేయలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే మీ మీద విమర్శలు చేసిర్రో కిషన్ రెడ్డి దీనికి అడ్డుపడుతున్నారు. ఇదే పని మరి మీరు గతంలోనే చేసి ఉంటే ఆ మాటలు రాకపోయి ఉండే కదా. సో మొత్తం మీద ఎట్టకేళ్లకు ఫేజ్ 2కి నిధులకు సమీకరణ మీద మాత్రం ఒక ఏదైతే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఫేజ్ 1కి సంబంధించిన లోన్ విషయంలో క్లారిటీ వచ్చినట్టుగా కనపడతాం. సో ఇవి ప్రధాన వార్తలు అయితే. సో అన్నీ కూడా దాదాపు అన్నీ కవర్ చేసినట్టుగా కనపడతా ఉంది. కాకపోతే ఏదైతే ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతానికి సంబంధించి గతంలో కూడా చాలా వార్తలు వచ్చినాయి. దీని మీద చాలా వీడియోలు కూడా రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ దీని మీద ప్రభుత్వం ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ ప్రజలు కూడా వేడుకుంటా ఉన్నారు ప్రభుత్వాన్ని, అయ్యా మమ్మల్ని ఇక్కడి నుంచి వేరే చోటుకైనా షిఫ్ట్ చేయండి, లేదా మాకు ఏదైనా ఇక్కడ ఆల్టర్నేటివ్గా మా ఆరోగ్యాల పరిస్థితి, మా ఆరోగ్య భద్రత గురించి కానీ, మా పిల్లల భవిష్యత్తు గురించి, మా పిల్లల ఆరోగ్యాల గురించి మీరు ఆలోచించాలి, ఏదో ఒక ఆల్టర్నేటివ్ అయితే మాకు క్రియేట్ చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కానీ దాని మీద ప్రభుత్వాలు స్పందించినట్టుగా కానీ, మంత్రులు మాట్లాడినట్టుగా కానీ, ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు మాట్లాడినట్టుగా కానీ లేదు. మరి ఎందుకు ఇంత ఘోరమైన సిచ్యువేషన్? ఒక మానవ హింస అంటారు దాన్ని, వాళ్ళ హింస అనుకోవాలి దాన్ని. డంపింగ్ యార్డ్ మధ్యలో మనం నివసిస్తే ఇప్పుడు మంత్రులు కార్లో వదిలేసి ఒక్క నిమిషం కిందకు వచ్చి ఈ డంపింగ్ యార్డ్ పక్కన నిలబడి లేని పరిస్థితి ఉంటుంది. మాస్కులు పెట్టుకుంటాం, గ్లౌజులు తొడుక్కుంటాం, ఇంత వ్యవస్థ చేస్తాం మనం. అయితే మరి వాళ్ళు ఎట్లుంటున్నట్టు? మరి ఇవన్నీ కూడా ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఆల్టర్నేటివ్ చూపించాలి వాళ్ళకి. వాళ్ళు అక్కడి నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేస్తారా, లేదా ఆ ప్రాంతంలో ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా చేయొచ్చా? దీని మీద ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకుని ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే కనీసం ఇప్పుడు ఉన్న వాళ్ళైనా బతికి బయటపడతారు. సో ఇది మేము కోరుకునేది అయితే. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఒకే టీవీ.